నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ కి సుప్రీంకోర్టులో గట్టి షాక్ తగిలిందని చెప్పవచ్చు. మరి ఆయన మధ్యంతర బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇది వరకు కూడా ఆయన హైకోర్టులో ఫేక్ సర్టిఫికేట్స్ అన్ని కూడా ఇచ్చి తన తల్లికి బాలేదని చెప్పి మధ్యంతర బెయిల్కి వెళ్ళిన సంఘటనలు కూడా చూసాం. మరి దీన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్తే. నమస్తే అమ్మా. గతంలో మనం చూసాము, నా తల్లికి బాలేదు అని చెప్పి ఫోర్జరీ మెడికల్ సర్టిఫికేట్స్ కోర్టులో సబ్మిట్ చేసి ఆయన మధ్యంతర బెయిల్ పొందారు. మరి అది ఫోర్జరీ సర్టిఫికేట్స్ అని కూడా తేలింది. ఏంటి ఇప్పుడు మళ్ళీ మధ్యంతర బెయిల్కి హైకోర్టులో పని కాదని చెప్పి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు కూడా మొట్టికాయలు వేసిందని మనం చెప్పుకోవచ్చు. ఏంటి అసలు బోరుగడ్డ అనిల్ కుమార్ ఏ విధంగా ఆయన తప్పించుకోవాలని చూస్తున్నారు, ఏమంటారు మీరు? ఇక్కడ వీళ్ళు చేసిన నేరాలు, మాట్లాడిన మాటలు, ఆ పదజాలం ఏ విధంగా మాట్లాడారంటే భయంకరంగా దూషించారు. అసలు అది మనిషి అనే వాళ్ళు ఈ విధంగా మాట్లాడతారా? మనం భోజనం తింటున్నాము, మరి చక్కగా 10 మందికి మంచి చెప్పే విధంగా ఉండాలి. మరి అట్లాంటి మాటలు మనం మాట్లాడలేదు కదా అని ఒకసారి ఆలోచించుకుంటే ఈ రోజున అన్నీ కూడా రికార్డ్ అయి ఉన్నాయి. చూస్తూ ఉంటే ఒక్కొక్క వీడియో ఇంత భయంకరంగా మాట్లాడిన ఈ వ్యక్తిని ఏం చేయాలి? మరి అట్లాంటి వ్యక్తికి ఆ తల్లి కూడా ఆ రోజు సపోర్ట్ చేసింది. నా కొడుకు మగాడు, భయపడడు అని మాట్లాడింది. మరి తల్లి ఏ విధంగా పిల్లల్ని క్రమశిక్షణతో పెంచాలి అన్నది ఆవిడ మర్చిపోయింది. మరి ఇతను ఒక ముద్దాయిగా ఉండి జైలు శిక్ష అనుభవిస్తూ ఫేక్ సర్టిఫికేట్ మరి అక్కడి నుంచి తీసుకొచ్చాడు అని అంటే గుంటూరు లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి తీసుకొచ్చారు. కార్డియాలజిస్ట్ ఇచ్చారని చెప్పి, రాఘవ శర్మ గారు ఇచ్చారని చెప్పేసి దాంట్లో ఉంది. మరి ఆ విషయాన్ని వీళ్ళు ఆ రోజున సరిగ్గా పరిశీలించకుండా నిజమేనని చెప్పేసి అతనికి బెయిల్ ఇవ్వటం, ఆ తర్వాత ఏదైతే ఇతను ఫోన్ స్విచ్ ఆఫ్ రావటం, అసలు ఇతను లొకేషన్ కనిపించకుండా ఉండటం, ఈ లొకేషన్ ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అనేది, అసలు ఈ సర్టిఫికేట్ నిజమేనా అన్న దాని మీద ఆరాధిస్తే అప్పుడు ఇది ఫేక్ సర్టిఫికేట్ అనేది అసలు ఎవరైతే రాఘవ శర్మ అనే ఆయన ఉన్నారో అతను నేను ఇవ్వలేదు అని చెప్పి తేల్చడం జరిగింది. మరి దీన్ని బట్టి ఆలోచిస్తుంటే తప్పు చేసి మళ్ళీ ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక తప్పు చేసి పోలీసుల కస్టడీ నుంచి బయటికి వెళ్ళిపోయాడు. మరి తర్వాత కోర్టు ఆదేశించింది ఖచ్చితంగా పలానా రోజు ఈ టయానికి ఈవినింగ్ 4:30 కల్లా మీరు హాజరవ్వాలని. మరి హాజరయ్యాడా? ఇతను ఒక వీడియోలు ఆడియోలు ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది, అందరూ అది రిలీజ్ చేస్తూ సో దొంగలుగా ఉండి మీరు ఖైదీలుగా ఉండి ఈ విధంగా రాజమండ్రి ఎక్కడైతే ఈ సెంట్రల్ జైల్లో శిక్షని అనుభవిస్తూ మరి ఈ విధమైన మళ్ళీ టయానికి రాకుండా సాక్షాత్తు ఎవరైతే న్యాయమూర్తి గారు ఏ టైం అయితే ఆదేశించారో ఆ టైంకి రాకపోవటం, మరి ఈ విధమైన వీడియోలు ఆ వీడియోలో చెప్పటం, జగనన్న అసలు నువ్వు ఉంటే చాలు మా వెనకాల, ఏదైనా సరే మేము నువ్వు ఉన్నావు అన్న ధైర్యంతో నేను ఈ రోజున ఇవన్నీ కూడా చేస్తున్నాను. ఆ రోజు కూడా ఆ మాట చెప్పాడు, మా జగనన్న ఊ అంటే చాలు గోడకున్న వంకీకున్న చొక్కా వేసుకొని వచ్చేసి లేపేస్తాను అని. ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని ఆడవాళ్ళను కూడా ఏ విధంగా మాట్లాడాడు, ఇతని భాష ఏ విధంగా ఉందంటే, తల్లి ఆ రోజు ఫస్ట్ రోజు మాట్లాడినప్పుడు మా వాడు తప్పు చేశాడు, నా కొడుకు తప్పు మాటలు మాట్లాడాడు కాబట్టి ఇది శిక్ష నిజంగా నేనే వేయాలి అని చెప్పి ఆ రోజే ఆవిడ ఖండించినట్టే ఈ రోజున అతనికి ఈ శిక్ష పడేది కాదు. ఆ రోజు ఆ తల్లి శిక్షించకపోవటం వల్లే నిజంగా ఇది మనం చూస్తే కేటుగాడు మూవీలో మోహన్ బాబు తల్లి పాత్ర ఈ రోజున ఎవరైతే ఈ బోరుగడ్డ అనిల్ తల్లి పాత్ర ఒకటే అనిపిస్తుంది. దాంట్లో మోహన్ బాబు పశ్చాత్తాపడ్డాడు చివరి క్షణంలో అతనికి ఉరిశిక్ష పడేటప్పుడు, ఇతనికి అది కూడా లేదు. అట్లాంటి కనిపిస్తూ ఉన్నాయి క్లియర్గా. ఆ రోజున అతను అదే కోరుకుంటాడు, తల్లిగా నువ్వు నన్ను చిన్నప్పుడే దండించినడితే నేను చేసేవి తప్పులని ఈ రోజు నాకు ఆ రోజు నువ్వు శిక్షిస్తే ఈ రోజు నాకు ఈ మరణ శిక్ష ఉండేది కాదు కదా అని. ఆ విధంగా వీళ్ళు చేసే తప్పు, మాట్లాడే తప్పు, వీళ్ళ ఆలోచన తప్పు, ఇవన్నీ ఇన్ని తప్పులు పెట్టుకొని ఎదుటివారిని దూషించి విపరీతంగా ఈ రోజున న్యాయస్థానం ముందు నుంచుంటే దానికి కూడా ఫేక్ సర్టిఫికెట్ పెట్టి మళ్ళీ దాని మీద మళ్ళీ బయటకు వెళ్ళిపోవటం, మా అమ్మని ఎవరు చూసుకునే వాళ్ళు లేరు, అసలు నేనే చూసుకోవాలి అని చెప్పేసి ఏదైతే ఒక ఆడియోనో వీడియోనో రిలీజ్ చేయటం, మరి ఇవన్నీ చూస్తూ ఉంటే ఏ విధంగా ఉంది. మరి ఇతను మనం చూసాం, ఈ రోజున మళ్ళీ నువ్వు బెయిల్కి అప్లై చేస్తావంటే ఏ విధంగా కోర్టు అనుమతి ఇచ్చింది? కోర్టు ఈ రోజున న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఏదైతే న్యాయ దేవత ఉంది అని అందరూ కోరుకుంటున్నారో అది నిజంగా జరిగింది. ఈ రోజున న్యాయానికి న్యాయం జరిగింది అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తికి న్యాయస్థానం బెయిల్ని తిరస్కరించింది. ఇది మాత్రం అందరూ కూడా కరెక్ట్గా జరిగింది. ఇది మాత్రం ఈ రోజున ఇన్ని సంవత్సరాల తర్వాత న్యాయం ఈ విధంగా ఖచ్చితంగా న్యాయస్థానంలో న్యాయం జరుగుతుంది అనేది తెలుస్తుంది అని అందరూ ఇదే మాట్లాడుకుంటున్నారు.
మనము లాస్ట్ టైం మధ్యంతర బెయిల్కి అప్లై చేసినప్పుడు చూసాం మేడం, ఫోర్జరీ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయడమే కాకుండా దాని తర్వాత వాళ్ళ తల్లిగారు కూడా అసలు కాదు నాకు నిజంగానే బాలేదు, నన్ను చూసుకుంటున్నారు అన్నారు. ఏంటి మరి? ఆవిడ ఫస్ట్ రోజు ఏం మాట్లాడిందంటే, ఇతను ఒక ఇంటర్వ్యూలో ఉండి ఒక ఫోన్ కాల్ మాట్లాడిచ్చాడు తల్లికి ఫోన్ చేసి ఇంటర్వ్యూ నుంచి. అమ్మా నీ కొడుకు భయపడతాడా అని, నా కొడుకు మగాడు అని మాట్లాడింది ఆ రోజు. అవన్నీ ఈ రోజుకి కూడా వింటూ ఉంటే మళ్ళీ అదే తల్లి మళ్ళీ ఇంకో అబద్ధం. ఏమని, అసలు ఈ నిజమైన సర్టిఫికెట్ అబద్ధం సర్టిఫికెట్ కాదు, నా కొడుకు నన్ను చూసుకోవాలి, నాకు ఆరోగ్యం బాగాలేదు అని చెప్పేసి మళ్ళీ అదే తల్లి చేత ఒక వీడియో అయితే రికార్డ్ చేసి పెట్టారు. మరి ఈ రోజున ఏం చేశారు? అసలు ఆ డాక్టర్ ఎవరు? డాక్టర్ రాఘవ్ శర్మ, ఒక ప్రముఖ కార్డియాలజిస్ట్. మరి అతనే చెప్పాడు స్వయంగా, నేను ఆ సర్టిఫికెట్ మీద నేనైతే సైన్ చేయలేదు, మరి ఆ సీల్ అనేది నాది కాదు అని చెప్పిన తర్వాత ఆ తల్లి చెప్పింది అబద్ధమైంది. ఆ రోజు నా కొడుకు మగాడు అన్న మాటలు ఈ రోజున ఏ విధంగా చూడాలి? మరి ఇవన్నీ చూస్తూ ఉంటే ఎవరికైనా శిక్ష తప్పదు చేసిన తప్పుకి. మనం చూస్తే ఎవరైతే ఆయన వంశీ ఉన్నాడో, వంశీ కూడా ఇదే బెయిల్కి అప్లై చేయటం, అదే విధంగా దానిని కూడా కోర్టు తిరస్కరించటం. అతనేంటి, ప్రజాప్రతినిధిగా ఉండి మరి ప్రజల యొక్క ఆస్తుల్ని కాపాడవలసిన వ్యక్తే దోచుకున్న దాంట్లో ఏదైతే రిజిస్ట్రేషన్లు ఇవన్నీ చేయించాడో ఫేక్వి, ఈ కబ్జాలు, ఈ దందాలు, ఇవన్నీ కూడా కోర్టు ఒకటే చెప్పింది, ప్రజాప్రతినిధిగా ఉండి ఒకప్పుడు నువ్వు చేసిన తప్పు కాబట్టి అట్లాంటి వాళ్ళకి కోర్టు సహకరించదు అని. మరి ఈ రోజున బోరుగడ్డ అనిల్ది కూడా అయింది, మీరు చేసిన తప్పు, మరి ఇట్లాంటి గూండాయిజం, రౌడీయిజం, ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిన తర్వాత న్యాయస్థానం ఏ విధంగా వీళ్ళకి సహకరిస్తుందంటే ఈ రోజున కరెక్ట్గా న్యాయస్థానం ఒక మంచి నిర్ణయం తీసుకుందని ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్తే.